మొత్తంలో 1,00,000 పదాలు వాడతావు, 100 మందితో మాట్లాడతావు. కానీ నిజం చెప్పు, దాంట్లో నువ్వు నిజాయితీగా నిజంగా నీకు అనిపించిన మాట ఎన్నిసార్లు మాట్లాడు, ఎవరితో మాట్లాడు. ఒకరిని మెప్పించడానికి, ఒకరిని హ్యాపీగా ఉంచడానికి, ఒకరిని పొగడడానికి, వారి దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒకటి ఆశించి మాట్లాడిన మాటలే కానీ నీకు నువ్వుగా నీ మనసులో నుంచి వచ్చిన మాట కాదు అది. వాడిని బాధ పెట్టాలనో ఏదో చేయాలని కాదని చెప్పేది. కానీ ఏంటంటే మనిషిలా బతకడం మానేసి ఇంకోటి కోసం బతకడం స్టార్ట్ చేశాడు. సో అందుకే ఎవడు ఇప్పుడు నిజాలు మాట్లాడట్లేదు. వాడి మనసులో ఒకటి ఉంటుంది, వాడి ముందు ఒకటి ఉంటుంది, వాడి వెనుకన ఒకటి ఉంటుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడితో మాట్లాడిన విధానం అంతా కూడా వీడి కోసం ఇన్ని అబద్ధాలు మాట్లాడాను అన్న ఆలోచన వస్తుంది. ఎందుకు అలాంటి జీవితం ఎందుకు? నిజంగా నువ్వేంటో తెలవాలి అంటే నువ్వు నిజంగా